ఎక్స్ట్రాలు చేస్తే ఎన్కౌంటర్ ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయించగలరు. తమరు భువనేశ్వర్ గారి గురించి చెప్తే ఏమోలే అనుకున్నాను, కానీ ఆవిడ మామూలు కాదు మేడం. మీతో నాకు లావాదేవీలే వద్దు. ఏదైనా ఉంటే పోయి మీరు చూసుకోండి, కానీ మధ్యలో నన్ను మాత్రం బలి చేయొద్దు. ప్లీజ్ మేడం, అర్థం చేసుకోండి. మేడం, మినిస్టర్ మేడం గారే పర్సనల్గా నాతో మాట్లాడారు. ఈ కేసు విషయంలో మీరేం టెన్షన్ పడాల్సిన పనిలేదు. వెంటనే బెయిల్ ఇప్పించి ఆవిడ్ని విడిపించి ఆ తర్వాత ఏం చేయాలో అంతా నేను చూసుకుంటాను. పేపర్స్ అన్నీ కూడా రెడీ చేసి ఉంచాను. పదండి, స్టేషన్కి వెళ్దాం. థ్యాంక్ యూ సార్, పద. మేడం, మినిస్టర్ గారు చెప్పిన లాయర్ వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారేమో. ప్లీజ్ మేడం, దయచేసి మీరు వెళ్ళిపోండి. ఆ భువనేశ్వరి గారు కానీ మిమ్మల్ని ఇక్కడ చూశారంటే నేను మినిస్టర్ చేతిలో అయిపోయినట్టే. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళిపోండి ప్లీజ్. నా దగ్గర నువ్వు తీసుకున్న డబ్బుకు ఇదేనా న్యాయం చేయడం అంటే? మేడం, మీకోసం ఆలోచిస్తే ఇక్కడ నా బతుకు అన్యాయం అయిపోతుంది. నీ బతుక్కి న్యాయం జరగాలంటే ఎంత కావాలి చెప్పు, చెప్పు ఎంత కావాలి? కానీ నేను ఓడిపోకూడదు. ఎంత కావాలో చెప్పు. 10 కోట్లు? సరిపోవా? 20 ఇస్తా. కుదరదా? 30 అవదా? ఓకే, సింగిల్ పేమెంట్ 50 కోట్లు ఇస్తా.